మీ దగ్గర కొంచెం టైం ఉంటే వీడియో మొత్తం చూడండి గాయస్. ఇవాళ నా సైకిల్ ట్రావెలింగ్ ఎట్లా జరిగిందో నా బాధలు మొత్తం మీతో షేర్ చేసుకుంటా. పొద్దుగాల నుంచి టైం ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పటిదాకా 72 కిలోమీటర్ సైకిల్ దొక్కిన. ఎందుకంటే తిరుపతి నుంచి చిత్తూరుకి 72 కిలోమీటర్ డిఫరెంట్ ఉంటుంది. ప్రజెంట్ చిత్తూరుకి వచ్చిన. నా బాధ ఏంటంటే ఆల్రెడీ తిరుపతిలో 3 రోజుల నుంచి వర్షం పడితేనే ఉంది. ఇవాళ ఏదో కొద్దిగా బాగుందని చెప్పి సైకిల్ ట్రావెలింగ్ మొదలుపెట్టిన. కొద్దిగా దూరం 25 కిలోమీటర్లు రాగానే మళ్ళీ కొద్ది చినుకులు వర్షం స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ సైకిల్ దొక్కిన. నా బ్యాగ్ లాగా ఏంటంటే ఇగో నా బ్యాగ్ మొత్తం తడిసిపోయింది. నేను కప్పుకునే బొంత ఇది కూడా తడిసిపోయింది. ఇగో మట్టి కూడా కవర్ కంటింది. ఒకటే బాధ. యాక్చువల్లీ ఈ షర్ట్ కూడా తడిసిపోయేది. వానావర్తం సైకిల్ పక్కన షాప్లో పోయి ఒక కవర్ తీసుకొని ముదిరి పెట్టి బ్యాగ్ లోపల పెట్టినా కాబట్టి ఇది ఒక్కటి దరవలేదు. అదొకటి అదృష్టం. ఇవాళ అయితే ఇట్లా సైకిల్ ట్రావెలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. ఇగో సౌండ్ వినిపిస్తుంది కదా. మొత్తం ప్యాక్ చేసేసిన. ఆ దేవుని దయతో పొద్దుగాల కొంచెం ఎండ కొడితే బాగుండు. ఎందుకంటే ఇవన్నీ బట్టలు మొత్తం ఎండకేసింది అనుకో సెట్ అయిపోతాయి. సరే ఉంటాను గాయస్. ఇవాళ సైకిల్ ట్రావెలింగ్ ఇట్లా జరిగింది గాయస్. కొంచెం ధైర్యం ఇస్తారు అనుకున్న ధైర్యం ఏం లేదు. మేము మనస్ఫూర్తిగా తమిళనాడు పోయేంత వరకు ఒక్కసారి ప్రతి ఒక్కరు హర్ హర్ మహాదేవ్ అని జర కామెంట్ చేసిరనుకో అదే నాకు ఫుల్ హ్యాపీనెస్. సరే ఉంటాను గాయస్. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్.